హాయ్ అండి. చిక్కుడుకాయలు పిక్కలు ఉంటే చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చిక్కుడుకాయలు అన్నీ కూడా మనకి లోపల పిక్కల్లో పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని చిక్కుడుకాయ ఒలుచుకొని లోపల పిక్కలన్నీ కూడా బయటకు వచ్చేలా ఒలుచుకొని శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ ముక్కలన్నీ చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్టు, పసుపు, ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ గిన్నెలో కొద్దిగా జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, కరివేపాకు, మీకు పులుపు కావాలి అనుకుంటే చింతపండు యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు అట్లానే వండుకొని తినొచ్చు, స్కిప్ చేసేయచ్చు చింతపండు. ఇలా మనకి తురుములాగా కొబ్బరి అంతా కూడా కొద్దిగా తురుముకున్నట్టు మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకోవాలి. చిక్కుడుకాయ పట్టుకొని చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది. అదే స్టవ్ పైన వేరే కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఉడికేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను. ఎందుకంటే మనకి ఉల్లిగడ్డ తెల్ల తెల్లగా మధ్యలో కనిపించకుండా చక్కగా ఉల్లిగడ్డకి సరిపడగా కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఇది రైస్లో కలుపుకోవచ్చు, చిక్కుడుకాయ రోటీ అయినా, లేదు సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. మనం చింతపండు వేసుకున్నాం కాబట్టి చాలామంది కొద్ది కర్రీ ఉంటే చాలు అన్నం మొత్తం కలుపుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ కర్రీని ఎక్కువగా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. మనకి చింతపండు వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం చింతపండు వేసాను, రైస్లో కూడా కలుపుకోవచ్చని. ఇలా మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు అయితే వేపుకోవాలి. ఆయిల్లో వేగితేనే మనకి పచ్చిమిర్చి పచ్చివాసన అంతా పోతుంది. కరివేపాకు చాలా రుచిగా అనిపిస్తుందండి. టేస్ట్ అయితే ఒక్కసారి వండుకుంటే మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది, అంత టేస్ట్గా అయితే ఉంది. పుల్ల పుల్లగా చాలా బాగుంది. మనం చింతపండు వేసినా సరే మన గ్రేవీలాగా లేదు, చూసారా, పొడి పొడిగా వచ్చింది. చాలా బాగుంటుంది. అదే టమాటా వేస్తే గ్రేవీలాగా అయిపోతుంది. ఇలా కొత్తగా చాలా టేస్ట్గా పచ్చిమిర్చి పుల్లటి చిక్కుడుకాయ చాలా బాగుందండి. ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది.